మరి డిమాండ్ చేశారు కదా మా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలి రమ్మన్నారు, మళ్ళీ ముందు మాటనే లేదు. మాట్లాడదామన్నారు, మళ్ళీ ఆపేసారు. అని మీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మా సమస్యల కోసం పిలుస్తామన్నారు కదా పొన్నం ప్రభాకర్. ఎడ మాట్లాడిండు, మళ్ళీ మాట్లాడదామని పక్క పెట్టేసిండు. అంటే గతంలో మా బతుకులేమో రోడ్ల మీద ఆగమైపోయినాయి. 300, 400 చేసుకొని పోతున్నాము. బండ్లేమో కిరాయివి, కిరాయిలేమో నెత్తిన పడుతున్నాయి. వాడు అబ్బా తెచ్చిస్తాడా, వాడు తెచ్చిస్తాడా? మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు అప్పుడే మాగుండే కదా మాకు. అప్పుడు 1000-1500 చేసుకొని పోతుంటే ఇప్పుడు లేవు కదా అంతా. అప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి ధర్నాలు చేసి గద్దెదించే ప్రయత్నాలు జరిగినాయి కదా. ఏం చేయలేదు కదా మాకు అన్యాయం. అప్పుడు ఏం చేయలేదు కదా మాకు. ఈ ఓలో ఊబర్ ఆటో వచ్చినందుకు కొంచెం అప్పుడు మాకు అదైంది కొంచెం. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ నడుస్తూనే ఉన్నది మాది. ఇప్పుడు ఓలో ఊబర్ వచ్చింది, ఇది బస్ ఫ్రీ అయిపోయింది, ఇంత ఆగం అయిపోయింది. కుటుంబ పోషణ కూడా ఇప్పుడు లేదు, కుటుంబ పోషణనే లేదు. పిల్లల్ని చదివించకుండా ఇంట్లో పెట్టుకుని కూకున్నా. నాకు 3 బిడ్డలు, ఇంట్లో పెట్టుకుని కూకున్నా. గవర్నమెంట్ స్కూల్ పంపుదామంటే ఆడ ఫుడ్ పాయిజన్ లక్షలు ఏదో అవుతున్నాయి ఆడ. ఇక చదివించకుంటే నా పిల్లలు నా ఇంటి ఉంటారు కదా, గంజావు కట్టుకుని తిని ఉంటాం కదా మా ఇంట్లో మేము. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఏ ప్రభుత్వం అయితే వద్దన్నా, మాకు బీఆర్ఎస్ఏ కావాలి, అదే మాకు బెస్ట్. మరి ఉచిత పథకాలు 6 గ్యారెంటీలు ఏడే ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? మరి అన్ని ఇస్తాను చేస్తాను అని చెప్పేసి మనం వాళ్ళొక ఫాల్తు ఎవరికి ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు? వాళ్ళకి ఇంకా 10 మంది ఇక్కడిక్కడనే ఉంటారు కదా, తోలుకొని వచ్చిందంటే ఒప్పుకుంటే నేను అందరికి వస్తున్నాయి అని. మరి మీ ఏరియాకి సంబంధించి దానం నాగేందర్ నాది అత్తాపూర్ అన్న, ఇక్కడ కాదు. ఇక్కడ మా అత్తాపూర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉండే. మాకు ఓల్ సిటీ వస్తుంది, చార్మినార్ ఎంఐఎం వస్తుంది మాకు. అక్కడవి వాళ్ళు ఏం పని చేస్తలే అంతే, ఎక్కడ వేసినా కూడా అట్నే ఉన్నారు అంతే. ఓట్లప్పుడే తిరుగుతారు గల్లీల పొంటి, చేతులు చూపించుకుంటే పోతారు, తర్వాత మళ్ళా కనిపించారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4 సంవత్సరాలలో మంచి చేస్తేనే తర్వాత అనేది భవిష్యత్తు మంచిగా అయితే చెయ్యేది, ఇంకా సర్వనాశనం చేసిపోతుంది. తెలంగాణ ఇప్పటికే సర్వనాశనం చేసిండు, ఇంకా సర్వనాశనం చేసి పోతాడు. అంటే సర్వనాశనం అంటే ఏం చేశారు? ఇప్పుడు అన్ని అమ్ముకొని తింటున్నాడు, ఇంకేమున్నాయని తెలంగాణ ఆస్తులనే అమ్ముకొని తింటున్నాడు. అంటే మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఉందంటారు ఇక్కడ? అస్సలు ఉండదు. మరి ఉచిత గ్యారెంటీ హామీలు ఇచ్చినవి అన్ని అమలు చేస్తాడని గ్యారెంటీ హామీలు ఇచ్చిండాడు. మంచోడైతే మంచి పనులు చేసుకుండే కదా. మరి బీఆర్ఎస్ ఏమన్నా చేసిద్ది అనే ఆశలు ఉన్నాయి, మస్తు ఆశలు చేస్తుంది మాకు. బీఆర్ఎస్ మంచిగానే చేస్తుంది, రానున్న రోజులు బీఆర్ఎస్ చేస్తుంది మాకు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడిచింది, విజయోత్సవాలు కూడా చేసుకుంటుంది. ఈ లోపు ప్రజలకి ఎలాంటి ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు ఇచ్చిన పథకాలు విషయంలో కానీ ఎలాంటి అభివృద్ధి జరిగిందంట? అంటే అదొకటి ఇప్పటి వరకు అయితే మాతానికి 3 ఇచ్చినామని చెప్పేసి అంటుర్రు, ఇంకొక 3 ఉన్నాయి. అంటే వచ్చే సంవత్సరం నుంచి ఆ 3 కూడా అమలు చేస్తామని అంటున్నారు. అవి మరి ఎంతవరకు సాధ్యం అయితే అనేటువంటిది ఆలోచించాలి. అంటే ఆ పథకాలని అమలు చేస్తే పూర్తి స్థాయిలో ప్రజలకు సమస్యలు తీరినట్టు అంటే అందరికీ అట్లా అయితే అని మాత్రానికి అనుకోకూడదు. కొంతమందికి అవుతుంటే కొంతమందికి కావు. మన గతంలో చూసుకున్నట్టయితే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇంతవరకు రేషన్ కార్డు రాలేదని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కొంతమందికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. మరి అది ఇస్తే కదా మనకు ఏమైంది అర్థమయ్యేది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు పరిపాలన ఇప్పుడు మంచిగా ఉందంటారు? అంటే అది ఏ పార్టీకి సంబంధించింది ఆ పార్టీ వాళ్ళకు ఉంటుందండి. మన ఒక పార్టీ అనేది కాదు కాబట్టి మనం ఏం చెప్పకూడదు. సరే, ఇప్పటి వరకు అయితే మాత్రానికి ఈ సంవత్సరం వరకు అయితే మాత్రానికి కొంతవరకు అయితే మంచిగా అనిపిస్తున్నది. అంటే ఇప్పుడు పరిపాలన బాగాలేదని అపోజిషన్ వాళ్ళు, లేదు అంటే మీరు ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇంకా అనుకోవటాలే తప్ప ప్రజలకు అభివృద్ధి చేసింది ఏం కనపడట్లేదు అంటున్నారు కదా. అంటే వాళ్ళు అనేవాళ్ళు అంటనే ఉంటుంటారు, యువతల వీళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటూ పోతూనే ఉంటుంటారు. వీళ్ళని తప్పనలేమో, అవతల వాళ్ళు చేసిన దాన్ని తప్పనలేము. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేస్తే మళ్ళీ వచ్చే ఎన్నికలలో నిలబడగలదు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 6 పథకాలు అని చెప్పారు కదా, అవి 6 సక్రమంగా అమలు చేస్తే మాత్రానికి మళ్ళీ వచ్చేసరికి వీళ్ళు కూడా రావడానికి మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే
వృద్ధులకు పెన్షన్ కానీ వితంతువులకి పెన్షన్స్ పెంచుతా అని చెప్పేసి కూడా ఇంతవరకు పెంచలేదు అని చెప్పేసి అన్నారు. అంటే అదే అంటున్నారు కదా, రేపు ఏది వచ్చే కొత్త సంవత్సరం సంక్రాంతి వెళ్ళిన తర్వాత నుంచి అన్ని పథకాలు మేము ఇచ్చినటువంటి హామీలు మొత్తం అన్నీ అమలు చేస్తాం అని అంటున్నారు. అవి ఎంతవరకు సాధ్యమైన అనేది మనం ఆలోచించాలి. అంటే ప్రతి చెప్పడం వరకే కానీ చేసేది అయితే చాలా తక్కువగా ఉంది. ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే తర్వాత నిలిచే అవకాశాలు ఉంటాయి. అవును, లేదంటే గత ప్రభుత్వాన్ని పట్టింది ఇప్పుడు పట్టింది అది అంతే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఇంకా, ఎందుకంటే వాళ్ళకి నిచ్చి హామీలు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా వీళ్ళు చెప్పినటువంటి అన్ని అమలు చేస్తే తప్ప, లేకపోతే మాత్రం మళ్ళీ వస్తుంది అనుకోవడం మాత్రం చాలా అసాధ్యం. మరి ప్రజల భవిష్యత్తును గురించి పట్టించుకోవడం, ప్రజల అభివృద్ధిని పట్టించుకోవడం మానేసి వరుస అరెస్టుల గురించి ఎక్కువ రేవంత్ రెడ్డి పట్టించుకుంటున్నాడు అని ఆరోపణలు ఎప్పుడు. అంటే అది ఆరోపణలు అంటే అది అంటే ఇప్పుడు ఆయన చేసే పని కాదు కదా, అది ఒక పోలీస్ వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థ చేసుకునే పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే అందులో ప్రమేయం ఈయనది ఉన్నదని అనుకోలేము, ప్లస్ లేదని అనుకోలేము. ఏదేమైనా కానీ భవిష్యత్తు బాగుండాలి అంటే, కాంగ్రెస్ భవిష్యత్తు బాగుండాలి అంటే మంచి చేస్తూ ఉండాలి. వీళ్ళు ఇచ్చినటువంటి అమలు 6 అని చెప్పేసి అన్నారు, 6 కాకుండా ఇంకా ఎక్స్ట్రా అన్నారు. వాటికి కూడా ఈ ముందర 6 చేస్తేనే అటు తర్వాత గురించి ఆలోచించాల్సి వస్తుంది. ముందైతే మాత్రం ఈ 6 అయితే అమలు చేయాలి. అమలు చేస్తేనే వాళ్ళకి మంచి ప్రయోజనం ఉంటుంది. అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం గడిచింది, విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? వేస్ట్. అది కేసీఆర్ బాగుంది. అంటే కేసీఆర్ ఎప్పుడు బాగుందండి, ఇప్పటికి అప్పటికి తేడా ఏంది? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేసీఆర్ బాగుంది. ఏం చేయడా సార్? రేవంత్ రెడ్డి వచ్చి వేస్ట్ అని చెప్తున్నా. కేసీఆర్ బెటర్. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తుంది చెప్పు? ఏం చేసిండు? గ్యారెంటీలు అని చెప్పిండు కదా. 6 గంటలు ఏం అమలు చేసిండు? ఫ్రీ బస్ ఎవరికి చెప్పు? అవసరమా ఫ్రీ బస్ ఎవరికి అవసరమా? అది మన ఇంట్లో వాళ్ళే కదా ప్రయాణం చేస్తే ఆడవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, అనుకోసుకున్నా తిరుగుతుర్రు. అవసరమా ఫ్రీ బస్ ఎందుకు? ఎవరికి పెట్టాలి? కాలేజ్ అమ్మాయిలకు, ఉద్యోగులకు పెట్టాలి ఫ్రీ బస్సు. ఎందుకు పెట్టాలి ఫ్రీ బస్సు? ఎందుకు పెట్టాలి? మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఫ్రీ బస్ ఎట్లాంటి పథకాలు ఏం పెట్టలేదు కదా. పెట్టకపోతే కేసీఆర్ ఎంత వేసిండు? ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా వేసిండా? రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అవుతుంది. వేసిండా ఏడాదిగా రేవంత్ రెడ్డి? మరి మహిళలకు పింఛన్ పెంచుతా అని చెప్పేసి పెంచాడు. మరి రేవంత్ రెడ్డి పెంచలేడుగా. మరి రేవంత్ రెడ్డి పింఛన్ పెంచిండా? వృద్ధులకి పింఛన్ పెంచలేడుగా. మరి ఏడా పెంచిండా? పెంచలేడుగా. అవసరమా? మరి ఇవన్నీ చేయకుండా విజయోత్సవాలు కూడా చేసుకున్నారు కదా, కాంగ్రెస్ పాలన బాగుంది అని. ఇప్పుడు అది ఉన్నది ఇంకా 4 ఏళ్ళే, తర్వాత మళ్ళీ కేసీఆర్ వస్తాడు. రాడే, అయిపోయింది కాంగ్రెస్ పాలన, అయిపోయింది. అది క్లోజ్ ఇక. అంటే ఈ 4 ఏళ్లలో కూడా మంచి చేస్తుంది అన్న గ్యారంటీ లేదు మీకు? లేదు, చేయడు కూడా. వేస్ట్. రేవంత్ రెడ్డి వేస్ట్. అంటే వేస్ట్ అంటే ఇప్పుడు మీ ఏరియాలో ఒక నాయకుడు ఉంటాడు కదా, మీ రోడ్లేసి గెలిపించుకున్న నాయకుడు ఉంటాడు కదా. ఉన్నాడు, రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు. మాది పరి కాన్స్టిట్యూంటీ. ఆయన కూడా ఏం చేయలేడు అసలు. పరిగి రామ్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూంటీ ఆయన కాపులో మినిస్టర్. ఆయన కూడా ఏం చేయలేదు అసలు. ఏం చేసిండు ఆయన? ఎవరు ఏం చేయలేరు. కేసీఆర్ ఉన్నప్పుడే రైతు బీమా, రైతు బంధు వచ్చింది. ఏం చేసిండు? ఇప్పుడు వచ్చి సంవత్సరం చేసిండా? నువ్వు చెప్పు, నేను అడుగుతా. నువ్వు చేసిండా? నీకు అంటే గెలిచే వరకు ఉచిత పథకాలు ఇస్తా అని చెప్పి జనాలు మభ్యపెట్టి మోసం చేసి, అదే మబ్బపెట్టి మోసం చేసిన 6 పథకం ఏడా అమలు చేసిండు? ఇక్కడ ఉచిత బస్ ఎవరికి కావాలి? కాలేజ్ అమ్మాయిలకు పెట్టాలి. ఓకేనా? వాళ్ళకి పెట్టాలి. కానీ కాలేజ్ ఫ్రీ బస్ అంటే ఎవరికి అవసరం? అది ఎవరికి పెట్టాలి? కాలేజీ అమ్మాయిలకు పెట్టాలి. ఓకే. అది ఎవడు పోతే అమ్మాయిలు ఇంట్లో మా భార్య కూడా కొట్లాడితే ఫ్రీ బస్ నీకు వెళ్ళిపోతుంది. అవసరం అది? ఎందుకు? అది ఇంకా రైతు బీమా రాలేదు, రైతు బంధు రాలేదు. ఏం చేస్తున్నాను? రుణమాఫీ ఏం కాలేదు. అయిందా రుణమాఫీ? నీకు అయిందా? వేరే అన్ని అమలు చేస్తున్నా. ఇంకా 4 ఏళ్ళే అని ఉండే రేవంత్ రెడ్డి. ఎక్కువ ఇంకా 4 ఏళ్ళే. మళ్ళీ దిగిపోతుంది. మళ్ళీ కాంగ్రెస్ అసలు తెలంగాణ అసలు రాదు ఇక. మరి గతంలో కూడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఏం చేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏం చేయలేదు చెప్పు? ఏం చేయలేదు కేసీఆర్? ఏం చేయలేదు చెప్పు? కేసీఆర్ ఇంకేం చేయలేదు. ఈయనందుకే కదా గద్దె దించింది. ఇంకా 4 ఏళ్ళు ఆగన్నా. ఇంకా 4 ఏళ్ళే కదా. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడు కేసీఆర్. ఇంకా 4 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉండదు. మళ్ళీ కేసీఆర్ ఇక. మళ్ళీ కాంగ్రెస్ మన తెలంగాణ అసలు రాదు ఇక. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు పరిపాలన? అన్న మంచిగా ఉంది, దేవుని దేవతని. కానీ డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయకపోతే కాదు. మార్కెట్ మొత్తం పడిపోయింది. బిజినెస్లు అన్నీ, అర్థమైందా? అది బిజినెస్లు అన్నీ పడిపోతున్నాయి. ఆయన గ్యాస్ 500 అన్నాడు, గ్యాస్ లేదు.
అదే 900. కరెంటు ఒక్కోసారి వస్తుంది పోతుంది. మొన్న కరెంట్ వచ్చింది మొత్తం అందరు ట్యూబ్ లైట్లు అన్నీ పోయినాయి. దానికి ఒక్కొక్కరు ఏదో టీవీలు ఇట్లా పోయినాయి. అర్థమైందా? టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ పోతూనే ఉన్నాయి. ఏం రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ దగ్గర. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీ ఏమి ఇచ్చిండని ఒకటే ఇచ్చిండు, బస్సు ఆడోళ్ళకు, వేరేది ఏమీ లేదు. 500 అన్నాడు, లేడీస్కు పింఛన్ అన్నాడు, అది లేదు ఇది లేదు. ఏమీ వచ్చేటట్టు లేదు ఎవరికి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఇంకా ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ చేయాలి అందరికి, ప్రజలను మంచిగా. ఇప్పుడు 6 గ్యారెంటీలల్లో ఆడోళ్ళకు పింఛన్ ఇస్తా అన్నాడు, పింఛన్ ఇవ్వాలి. అప్పుడు ఏదన్నా ఇది ఉంటుంది కానీ ఏది లేదు. 1 year అయిపోయింది వచ్చి ఇట్లా గవర్నమెంట్. విజయోత్సవాలు చేసుకున్నారు, అన్ని మంచిగా సంతోషంగా ఆడుతూనే ఉన్నారు అందరూ. పబ్లిక్ ఏమో చూతే అయిపోతుంది. అది మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంది? బీఆర్ అప్పులు చేసింది కానీ అందరికి ప్రజలకైతే మంచిగా చేసింది. లాస్ట్ మూమెంట్లో ఇల్లులు ఇచ్చే అది పోయింది. అది ముందు ఇచ్చిండుంటే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుండేది. లాస్ట్ మూమెంట్లో ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్లు. మనుషులైతే ఎవరు అవలగాళ్ళు కాదు కదన్న. వాడు 9 ఏళ్ళు పరిపాలన చేసిండు. లాస్ట్ మూమెంట్లో ఏం చేసిండు? అన్ని అప్పులే చూపెట్టి పోయిండు. వీళ్ళైతే అప్పులు తెంపుతున్నారు, తెంపుతలేని కాదు. ప్రజలకు అప్పు లేకుండా చూడాలి అంతే. మరి ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరా బిల్లు ఇస్తా అని చెప్పేసి అన్న ఉన్నోళ్ళకే వస్తాయి అన్న, అవి ఎవరికి రావు, వాళ్ళకే వస్తాయి. అర్థమైంది? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, వాని అనుచరులకే వస్తాయి. అట్లా ఉంటుంది కానీ ఎవరికైతే రావు, గరీబులకు రావు. అది మాత్రం వాస్తు. మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే ఏమైనా డెవలప్ చేస్తున్నారా? ఆయన చేస్తూనే ఉంటాడు. ఏం డెవలప్మెంట్ చేస్తాడో ఏమో అర్థం కాదు. అందులోకైనా ఇంట్లోకి పోతాడు, ఇందులోకైనా అందులోకి పోతాడు. ఏం పేరు ఆయన పేరు? దానం నాగేందర్ గారు. ఓకే, పార్టీలు మారుతాను కానీ అభివృద్ధి పనులు అయితే పట్టించుకుంటారంటారా? ఓకే, రైట్. చివరికి సరదాగా మిమ్మల్ని రేవంత్ రెడ్డి లెక్క ఉన్నామని ఎవరు చెప్పారు? చాలా మంది చెప్తారన్న నా కస్టమర్స్. మీరేమంటారు వాళ్ళకి సమాధానం? ఏమన్నాం సార్, ఏమన్నా సంతోషపడతాం, వదులుతాం అంతే. ఎవరు అదృష్టం అంతే. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 6 పథకాలు అమలు చేస్తాం, ఉచిత గ్యారెంటీలు అన్నారు. అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పేసి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. అందులో భాగంగా 1 సంవత్సరం గడవగానే విజయోత్సవాలు అనేవి జరుపుకుంటున్నారు. మరి దీని కాంగ్రెస్ వల్ల ఇప్పుడు అభివృద్ధి ఏమైనా జరిగిందంటారు ప్రజలు? అభివృద్ధి జరిగినట్టే కదా, కొన్ని అయినాయి కదా, కొన్ని అయితే అమలు అయినాయి కదా. ఇంకా రెండు మూడు కాలేకుండొచ్చు కానీ అన్నీ అయితే అయినట్టే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగుందా, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా? ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ అయితే బాగానే ఉన్నది. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి మంచి పనులు చేస్తే ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళగలదు? మంచి పనులు అంటే వాళ్ళు చెప్పిన అమలన్నీ అమలు చేయాలి, చెప్పిన హామీలన్నీ అమలు చేయాలి. దాని తర్వాత ఇంకా ఏం కావట్లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకున్నట్టు హైడ్రా వల్ల చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. హైడ్రా వచ్చిందే మంచిది, హైడ్రా రావాలి. వాళ్ళు గత ప్రభుత్వము అంతా తప్పులు చేసింది, ఇప్పుడు ఈ హైడ్రా తీసుకురావడమే మంచిది. చెరువులు రక్షించాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ సిటీకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? చెరువులు మధ్యలో ఉండాలి. చెరువులు ఉంటేనే మంచిగా హైడ్రా తీసుకురావాలి. అన్ని నాలలు చెరువులు ఆక్రమించారు, అవన్నీ తీసేయాలి లెక్క చూస్తే. మరి చూసుకున్నట్టు గత నెల రోజుల నుంచి కూడా వరుస అరెస్టులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు కానీ సినిమా ప్రముఖులు కానీ వరుస అరెస్టులు జరుగుతున్నాయి. అవి కావాలని చేసినవి అయితే కావాలి, తప్పులు చేసినవి చేస్తుండ్రు. అల్లు అర్జున్ అట్లా చేయొచ్చా? పోలీసు వాళ్ళు పోయి కూడా ఇట్లా రేవతి అనే టైం చచ్చిపోయిందని చెప్తే కూడా ఆయన వినకుండా అట్లా చేసిండు. అదైతే మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఆ పిల్లాన్ని కూడా పరామర్శించలేరు. సినీ ఇండస్ట్రీ అంతా ఆయనని అల్లు అర్జున్ని పరామర్శిస్తుండ్రు. అదేం రూలు? అంటే ప్రజల సమస్యను పక్కన పెట్టేసి ఒక అల్లు అర్జున్ టాపిక్ కాదు. అది అంటే ఆయన తప్పు చేసింది కానీ మాట్లాడిండు, తప్పు చేసిన దానికి మాట్లాడిండు కదా. అంటే బయట చాలా మంది ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ చాలా మంది సమస్యల గురించి చెప్తున్నా కానీ అవన్నీ ఏమి అసెంబ్లీలో మాట్లాడకుండా ఒక అల్లు అర్జున్ గురించి మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. అట్లానే ఏం కాదు, సమస్యలన్నీ ఉద్యోగాలు అయితే ఇస్తుండు కదా, నోటిఫికేషన్ అవుతున్నాయి, దాన్ని అన్నీ అవుతున్నాయి కదా. అంటే ఈ కూడా త్వరగా అయితే ఇంకా మంచి పేరు వస్తుంది. అయితే చేస్తే మంచి పేరు వస్తుంది. మరి రానున్న రోజుల్లో ఒకవేళ ఈ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెసే రావాలి, రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలంటే ఆయన ఎలాంటి మంచి పనులు చేస్తే మంచిదంటారు, లేదంటే దించేసే ప్రయత్నాలు జరుగుతాయి అంటారు? ఇప్పుడు చెప్పిన హామీలన్నీ అన్నీ చేస్తేనేమో మళ్ళీ వస్తుంది. ఓకే.